క్రమేణా మార్పులు వచ్చాయి. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల్లో అవతరించిన మొదటి ఋగ్వేదాన్ని వదిలేశారు. క్రీస్తు పూర్వం 1200 సంవత్సరాల్లో అవతరించిన యజుర్వేదాన్ని వదిలేశారు. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల్లో అవతరించిన సామవేదాన్ని వదిలేశారు. క్రీస్తు పూర్వం 900 సంవత్సరాల్లో అవతరించిన అధర్వణ వేదాన్ని వదిలేశారు. గ్రంథాలను వదిలేశారు. అందులో ఉన్న మెసేజ్ ను కూడా వదిలేశారు. కొన్ని నియమాలు పెట్టుకున్నారు. వీరే కొన్ని గ్రంథాలు రచించుకున్నారు. దీని పరివాసంగా నేను చెప్పిన ఈ దళితులపై దౌర్జన్యాలు ఉనికిలోకి వచ్చేసాయి. ఇవి సర్వసాధారణమైపోయాయి. నేటి మోడర్న్ ఇండియాతో పోల్చుకుంటే ప్రాచీన భారతదేశం ఒక సూపర్ పవర్ లా ఉండేది. ఎందుకంటే ఇక్కడ మసాలాలు, పట్టు వస్త్రాలు, వజ్రాలు, ముత్యాలు ప్రపంచంలో అరుదైనవి, కానీ మన భారతదేశంలో పుష్కలంగా ఉండేవి. అందుకే రోమ్ నుండి, అరేబియా నుండి, ఈజిప్ట్ నుండి, సిరియా నుండి, ప్రపంచ నలుమూలల నుండి వ్యాపారులు నౌకల ద్వారా కేరళ నుండి మన భారతదేశంలోకి వచ్చేవారు. నేటికి 2000 సంవత్సరాలకు పూర్వం థామస్ అటువంటి యేసు శిష్యుడు జెరూసలేం నుంచి కేరళ నుండి మలబార్ కోస్ట్ ద్వారా మన భారతదేశంలోకి